ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వెంటాడుతోంది. వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్లో ఎడతెరిపి లేని కురుస్తున్న వర్షాలకి మాత్రము నగరవాసులు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రము నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి చూస్తే కూడా మనకు కంటిన్యూస్గా వర్షాలు పడడంతో మాత్రము రోడ్లపైకి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం మాదాపూర్ దగ్గర కూడా చూస్తే కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనే చెప్పాలి. అయితే నగరంలో చూసినప్పటికీ కూడా ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ ఏర్పడడంతో మాత్రం ఇటు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గంటల కొద్దీ రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుంది. ఇక దీనికి తోడు చూస్తే రోడ్లపై వర్షపు నీరు చేరడం, ఆ తర్వాత లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడంతో కూడా మొత్తం నగరవాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న వర్షం పడితే చాలు నగరంలో రోడ్లపైన కాలు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తుంటుంది. అలాంటిది కంటిన్యూస్గా 2 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం పడడంతో మాత్రము తీవ్రమైన ట్రాఫిక్తో మాత్రము నానా అవస్థలు పడుతుందని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే మనకు 2 వీలర్స్ కంటే ఎక్కువ రోడ్లపైన 4 వీలర్స్ కనిపించడంతో కూడా మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పాలి. దానికి తోడు చూసినప్పటికీ కూడా హైదరాబాద్లో మాత్రం మనకు విపరీతంగా ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక దీనికి తోడు చూసుకుంటే కూడా మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాలలో కూడా ఎక్కువగా ట్రాఫిక్ అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే గంటల కొద్దీ మాత్రము రోడ్లపైన నించాల్సిన పరిస్థితి మాత్రం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఆఫీసెస్కి వెళ్ళే సమయంలో కూడా చాలామంది ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వర్షం కూడా చూసుకున్నప్పటికీ కూడా మనకు ఉదయం సమయంలో ఆఫీసెస్కి వెళ్ళే సమయంలో వర్షం పడడము, ఆ తర్వాత ఇంటికి వెళ్ళే సమయంలో కూడా వర్షం పడడంతో మాత్రము బయటికి రావాలంటేనే చాలామంది నానా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. అయితే అప్పటికి కూడా అధికారులు కూడా పదే అయితే సూచిస్తున్నారు. ఇటు ఐటీ ఉద్యోగులకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఈ వర్షంలో మాత్రం ప్రయాణాలు తగ్గించుకోవాలని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి కొంచెం నగరంలో చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కువగా మనకు ఎక్కడ చూసినప్పటికీ కూడా వరదలు ఎక్కువగా ఉండడంతో మాత్రము కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి అయితే హైదరాబాద్లో ముఖ్యంగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే నార్మల్గానే నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య మాత్రం తీరడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ కూడా ఇంకా ఇప్పుడు భారీ వర్షాలతో మాత్రం మనకు ఎక్కువగా ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఏర్పడుతుందనే చెప్పాలి. ఇక ఓల్డ్ సిటీ నుంచి చూసుకుంటే అయితే ఖైరతాబాద్, అసెంబ్లీ, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, వై జంక్షన్ వరకు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ మియాపూర్, మాదాపూర్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ టెంపుల్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పాలి. సాయంత్రం వేళలో చూసుకుంటే రాయదుర్గం నుంచి పంజాగుట్ట వరకు కూడా మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ విజువల్స్లో కూడా మనం చూసినట్టయితే కూడా ట్రాఫిక్ సమస్య కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే వీళ్ళందరూ గమ్యానికి చేరుకోవాలంటే కూడా గంటలా కొద్ది రోడ్లపైన నించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ఇదే సమస్య అయితే తీవ్రంగా నగరవాసులను అయితే వేధిస్తుందనే చెప్పాలి. అయితే గమ్యస్థలాలకి చేరాలంటేనే గంటలు రోడ్లపైన ఉండి చేరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఆఫీసెస్కి వెళ్ళే సమయంలో, ఇంటికి వచ్చే సమయంలో కూడా గంటల కొద్ది రోడ్లపైన ఉన్న తర్వాతనే వాళ్ళ ఇళ్లకి చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మార్నింగ్ సమయంలో లాగిన్ టైమ్స్ అవుతాయి కాబట్టి ఇళ్లలో నుంచి ఎంత జల్దీ బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండడంతో మాత్రము ఆఫీసెస్కి లేట్ కూడా చాలామంది వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానితో పాటు ఈ ట్రాఫిక్ దగ్గర అవ్వచ్చు, ప్రధాన సిగ్నల్స్ కూడలి దగ్గర అయితే ఇంకా గంటల కొద్ది వేచి ఉండడం, ఆ తర్వాత వర్షం పడ్డప్పుడు కూడా వాహనదారులు అయితే ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుందనే చెప్పాలి. అయితే సమస్య మాత్రం అసలు హైదరాబాద్లో మాత్రం అసలు ట్రాఫిక్ సమస్య ఎప్పుడు ఉంటుంది. అలాంటిది వర్షాకాలంలో ఇప్పుడు ఎడతెరిపి లేని వర్షాలు పడడంతో మాత్రం ఇంకా సమస్య తీవ్రంగా వేధిస్తుందనే చెప్పాలి. అయితే మరో 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉండడంతో మాత్రము అధికారులు అయితే ఇటు వాహనదారులకి అయితే పలు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే వర్షం సమయంలో ఇటు మెట్రో పిల్లర్స్ కింద అవ్వచ్చు, లేదంటే పాత భవనాల కింద కూడా ఎక్కడ ఆగొద్దు అని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే పదే